హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు, అదేవిధంగా సరుకులు పంపిణీ, పేదలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రకాశం జిల్లా ఒంగోలులో పేద ప్రజలకు శుభవార్త. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, నిత్యావసర సరుకులు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది శనివారం. స్థానిక ప్రకాశం భవన్లోని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం కార్యక్రమం అనేది ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రజలకు మరింత మెరుగైన పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, వారికి కేటాయించిన రేషన్ డీలర్ సమాచారంతో పొందుపరిచి ఉన్నాయని, దీనివల్ల రేషన్ పంపిణీలో అక్రమాలకు తావుండదని ధీమా వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్. ప్రభుత్వ రేషన్ కార్డులో పంపిణీ పరిమితం కాకుండా ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వృద్ధులకు, దివ్యాంగులకు రేషన్ షాపులకు వెళ్ళలేని పరిస్థితిని గమనించి వారి ఇళ్లకే నేరుగా సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కొత్తగా 20,000 రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు ఏ దుకాణంలో ఎప్పుడు సరుకులు తీసుకున్నారో సులభంగా గుర్తించవచ్చని, ఇది పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని తెలపడం అయితే జరుగుతుంది. వినూత్నమైన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, ఉనుడా చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, డిఎస్ఓ పద్మశ్రీ, ఆర్డీఓ కళావతి, చైర్మన్ రాచగర్ల వెంకటేశ్వరరావు తదితరులు ప్రజాప్రతినిధులు అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లయితే మనకైతే ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అర్హులందరికీ సరుకులకు, అదేవిధంగా దివ్యాంగులకు వీరికైతే ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అని మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఏటీఎం అంత సైజులో స్మార్ట్ రేషన్ కార్డులో వారి యొక్క కుటుంబ సభ్యుల డీటెయిల్స్, ఎక్కడ మీరు రేషన్ తీసుకున్నారనేది ఆ యొక్క ఈజీగా వాళ్ళు గుర్తించడానికి ఈ యొక్క పద్ధతిని అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాంటి విలువైన సమాచారాల కోసం మీ ముందు తీసుకురావడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.